తెలంగాణలో మళ్లీ నామినేటెడ్ పదవుల పందేరం భీకరంగా మొదలైంది. ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కార్పొరేషన్ పదవులను ప్రకటించగా తాజాగా ఆ రెండేళ్ల గడువు ముగియడంతో పదవులు పొందిన వారంతా కుర్చీలు ఖాళీ చేసి తప్పుకున్నారు. ఈ క్రమంలో సదరు కార్పొరేషన్లకి మళ్లీ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో ఖాళీ అయిన ఆ పీఠాలపై ఆశావాహుల మధ్య మునుపెన్నడూ లేనంతగా పోటీ నెలకొంది. అయితే తొలి విడతలో పవర్ ఎంజాయ్ చేసిన పాత వారికి మళ్లీ రెన్యువల్ భాగం దక్కుతుందా, లేక మంత్రుల ఒత్తిడితో గాంధీ భవన్ పెద్దలు కంప్లీట్ గా కొత్త ముఖాలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారా? నామినేటెడ్ పదవుల సందడి, మంత్రుల అనుచరుల ఆధిపత్యం పోటీపై ఆయన స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను పట్టాలెక్కించేందుకు కసరత్తులను ముమ్మరం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతల్లో ఆశలు మళ్లీ చిగురించాయి. తొలి విడత పదవుల పందేరంలో లక్ కలిసిరాక అన్యాయానికి గురైన సీనియర్ లీడర్లతో పాటు క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులంతా ఈసారి ఎలాగైనా సరే భర్తీ కాబోయే లిస్టులో తమ పేరు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్లతో పాటు జిల్లాను శాసిస్తున్న మంత్రులను వరుసగా కలుస్తూ తాము చేసిన సేవలను గుర్తించాలని బయోడేటాలతో గాంధీ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పాత కార్పొరేషన్ చైర్మన్లకు మళ్లీ రెన్యువల్ ఇచ్చే ఛాన్స్ అస్సలు లేదనే వాదనలు పార్టీ వర్గాలలో బలంగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా కోటా కింద తొలి విడతలో అత్యంత కీలకమైన కార్పొరేషన్లను దక్కించుకున్న లీడర్ల పదవీకాలం కంప్లీట్గా ముగిసిపోయింది. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, వికలాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ కుంభం వీరయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం, మహిళా శిశు సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణిలతో పాటు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ రెండేళ్ల పదవీకాలం ముగియడంతో వారంతా పీఠాలను వదిలేశారు. వీరికి సామాజిక సమీకరణాల రీత్యా మళ్లీ రెండో అవకాశం దక్కే ఛాన్సులు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా, సన్నిహితుడిగా పేరున్న పటేల్ రమేష్ రెడ్డి గడిచిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన తరువాత ఆయన త్యాగాన్ని గుర్తిస్తూ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ప్రస్తుతం ఆయన తన భవిష్యత్తు పొలిటికల్ కెరియర్ను దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ కంటే సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించి అక్కడ పార్టీ పగ్గాలు చేపట్టడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఖాళీ అయిన ఈ పీఠాలను దక్కించుకోవడం కోసం సీనియారిటీ, పార్టీ కోసం చేసిన సేవలు, సామాజిక సమీకరణాలు, జిల్లా మంత్రుల సిఫార్సుల ఆధారంగా ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల రేసులో ఈసారి ముగ్గురు అగ్రనేతల అనుచరుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి జానారెడ్డి బ్లెస్సింగ్స్తో ఆయన ముఖ్య అనుచరుడు పీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య, పెద్ద ఊర మాజీ జడ్పీటీసీ కర్నాటి లింగారెడ్డిలు గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోటా కింద ఆయన పర్సనల్ సన్నిహితులైన చింతకుంట్ల నరసింహారెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డిలతో పాటు నల్గొండ కాంగ్రెస్ సీనియర్ నేత దుబ్బాక నరసింహారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయట. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డి, యాదాద్రి జిల్లా మాజీ డీసీసీ ప్రెసిడెంట్ అండెం సంజీవరెడ్డి పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎవరికి వారు తమ లీడర్ల ద్వారా గాంధీ భవన్ స్క్రీనింగ్ కమిటీపై ప్రెజర్ పెంచుతున్నారు. రెండో విడత లిస్టులో ప్రాంతీయ సమతుల్యతతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక సమీకరణాలను పక్కాగా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. కేవలం పాతవారికే మళ్లీ రెన్యువల్ ఇస్తే గ్రౌండ్లో ఉన్న కొత్త ఆశావాహుల నుంచి అసంతృప్తి వెళ్లగక్కే ప్రమాదం ఉందనే హెచ్చరికలు అందుతున్నాయి. అయితే ఈసారి సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు ప్రాధాన్యం, జిల్లా మంత్రుల సిఫార్సులు, అధిష్టానం రాజకీయ సమీకరణాలే తుది నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఖాళీ అయిన ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఫైనల్గా ఎవరిని వరించనున్నాయి? కొత్త ముఖాలతో హైకమాండ్ ఎలాంటి నూతన సమీకరణాలకు తెరదీయబోతుందనేదే ఇప్పుడు ఉమ్మడి జిల్లా పాలిటిక్స్లో బిగ్గెస్ట్ సస్పెన్స్గా మారింది.